ఇంటింటి రామాయణం ఈరోజు ఎపిసోడ్లో పల్లవి కుట్రలు కుతంత్రాలు అన్నీ బయటపడిపోతాయి. అందరికీ నిజం తెలిసిపోవడంతో ఫ్యామిలీ ముందు పల్లవి దోషిలా నిలబడుతుంది. ఒక్కొక్కరు పల్లవిపై రెచ్చిపోతారు. ముఖ్యంగా కమలైతే పల్లవిని చంపేస్తానంటూ పీక పిసికే నానా రచ్చ చేస్తాడు. పార్వతి రాజేంద్ర అయితే పల్లవి ముఖం చూడ్డానికి కూడా అసహ్యంగా ఉందంటూ ఓ దులుపు దులిపేస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. అవనిని తన లేడీ బాస్ కి పరిచయం చేయడానికి అక్షయ్ చాలాసేపు బ్రతిమలాడతాడు. దాంతో ఓ ఆట ఆడుకుని చివరికి ఐ లవ్ యూ చెప్పించుకుని సరేనంటూ అవని వస్తుంది. దాంతో అవనిని చేయి పట్టుకుని మరీ తన బాస్ దగ్గరికి తీసుకెళ్తాడు అక్షయ్. మేడం, నా భార్య అవని, ఈవిడ మా ఎండి అంటూ ఒకరికొకరికి పరిచయం చేస్తాడు. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు, వెరీ నైస్ అని చాముండేశ్వరి అంటుంది. ఇక ఈ సీన్ చూసి ఇదేంటి అంటూ పల్లవి శ్రేయ ముఖాముఖాలు చూసుకుంటారు. అదే అర్థం కావడం లేదు అని పల్లవి అంటుంది. ఇంతలో నా గురించి చెప్పండి అంటూ అవని సైగ చేస్తుంది. మేడం, నా భార్య వంట చాలా బాగా చేస్తుంది, నా వైఫ్ చాలా మంచిది, తెలివైంది కూడా అంటూ అక్షయ్ చెప్తాడు. మీరంటే ఇష్టమని చెప్పండి అని అవని మళ్లీ సైగ చేస్తుంది. తనకి నేనంటే చాలా ఇష్టం, నాకోసం అన్నీ చేసేస్తుంది, అన్ని విషయాలు నాకు సపోర్టుగా ఉంటుంది అని అక్షయ్ అంటాడు. ఇది మొదలంతే, ఇంకా చాలా ఉంది చెప్పండి అని అవని అంటే నేను చెప్పను అంటాడు. నేను వెళ్తున్నాను అని అవని అనడంతో ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను తన ప్రాణంలా చూసుకుంటుంది అంటాడు అక్షయ్. అంత మంచి భార్య దొరకడం నిజంగా నీ అదృష్టం అక్షయ్ అని చాముండేశ్వరి అంటుంది. ఇంతలో అమ్మా అవని, నీతో ఓ విషయం మాట్లాడాలి, ఇలారా అని పక్కకి పిలుస్తాడు రాజేంద్ర. ఇప్పుడే వస్తాను మేడం అని అవని వెళుతుంది. అక్షయ్ ఇలా మారిపోతాడని అస్సలు ఊహించలేదు అని భానుమతి అంటే నేను అదే అనుకుంటున్నానత్తయ్య అంటుంది పార్వతి మురిసిపోతూ. ఏంటి మామయ్య గారు పిలిచారు అని అవని అడిగితే, అక్షయ్ తప్పకుండా వస్తాడని నువ్వు మీ అత్తయ్యకి చెప్పావు, నువ్వు చెప్పినట్లే వాడొచ్చాడు, వాడు రావడానికి కారణం నువ్వే అని నాకు అర్థమైంది. రానని భీష్మించు కూర్చున్నవాడు రావడమే కాకుండా నీతో మాట్లాడుతున్నాడు, నీ గురించి గొప్పగా చెప్తున్నాడు, ఇదంతా నేను నమ్మలేకపోతున్నానమ్మా, ఏం చేశావు అని అడుగుతాడు రాజేంద్ర. మొన్న ఏదో మనసు బాగాలేక నేను పెరిగిన ఆశ్రమానికి వెళ్లాను మామయ్య గారు. ఆశ్రమంలో నేను సుధారాణి గారితో మాట్లాడుతూ ఉండగా మాటల సందర్భంలో ఆయన ఇంటర్వ్యూకి వెళ్లిన టాపిక్ గురించి చెప్పినప్పుడు ఆయన ఏ కంపెనీకి జాబ్ కోసం వెళ్లారో ఆ కంపెనీ ఎండీ గారు ఆవిడికి బాగా తెలుసని చెప్పారు. ఆయన ఆల్రెడీ కొంతమందిని నమ్మి సంతకాలు చేసి దారుణంగా మోసపోయారు కాబట్టి ఎందుకైనా మంచిదని ఆ కంపెనీ ఎండీ ఎలాంటి వారని ఆ వార్డెన్ని అడిగాను. ఆ ఎండీ గారు తన దగ్గర పనిచేసే వాళ్ల గురించి కన్నా వాళ్ల ఫ్యామిలీలు బావుండాలని ఎక్కువ ఆలోచిస్తారని, ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసేవారని అస్సలు క్షమించరని తెలిసింది మామయ్య గారు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారని, అనాథ శరణాలయాలకు విరాళాలిస్తారని గొప్పగా చెప్పారు అని అంటుంది అవని. నువ్వు చెప్పిన ఎండీ ఎవరో కాదమ్మా, నా కాలేజ్ మేట్, నాకు మంచి ఫ్రెండ్ కూడా. నేను మన కంపెనీ చైర్మన్ గా ఉన్నప్పుడు 2-3 బిజినెస్ మీటింగుల్లో కూడా కలుసుకున్నాం అంటాడు రాజేంద్ర. ఆ ఎండీ గారు మీ ఫ్రెండ్ అన్న విషయం నాకు తెలుసు మామయ్య గారు. మీరిద్దరూ పేర్లు పెట్టి పిలుచుకోవడం, మాట్లాడుకోవడం నేను కిచెన్లో నుంచి చూశాను. ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసేవాళ్లని ఆవిడ అస్సలు క్షమించరని తెలుసుకున్నాను. కాబట్టే ఆవిడ వ్రతానికొస్తే ఆయన కూడా వస్తారని ఆలోచించాను అని అవని చెప్తూ ఉంటే అవని ఏం చేసిందో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అక్షయ్ తాపీగా కూర్చుని ఫ్రూట్స్ తింటూ ఉంటే బాస్ కాల్ చేస్తుంది. ఎండీ గారు ఫోన్ చేస్తున్నారేంటి అనుకుని, నమస్తే మేడం చెప్పండి అంటాడు. ఎక్కడున్నావు అని అడిగితే ఇవాళ సండే కదా, ఇంట్లోనే ఉన్నాను అంటాడు. నువ్వు చేసిన పనేమైనా బావుందా అని అడుగుతుంది చాముండేశ్వరి. మీరు చెప్పిన టైం కంటే ముందే ఆ ఫైల్ రెడీ చేసి మీకు మెయిల్ చేశాను కదా అంటాడు. నేనడిగింది ఫైల్ గురించి కాదు, మెయిల్ గురించి కూడా కాదు. ఈ రోజు మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారట కదా అని చాముండేశ్వరి అడుగుతుంది. ఆ విషయం ఈవిడికెలా తెలిసింది అని అక్షయ్ కన్ఫ్యూజ్ అవుతాడు. మరి నన్ను పూజకు రమ్మని పిలవలేదే? దేవుడి పూజలకు పిలవకపోయినా వెళ్ళాలి, నాకు పూజలంటే చాలా ఇష్టం, అందుకే నువ్వు పిలవకపోయినా నేనే వస్తున్నాను. మీది హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పావు కదా, అలాంటి ఫ్యామిలీ అంటే కూడా నాకు చాలా ఇష్టం. మీ ఫ్యామిలీని కూడా చూడాలనిపిస్తుంది. నేను మీ ఇంటికే వస్తున్నాను, నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను, అక్కడే కలుద్దాం అంటూ బాస్ కాల్ కట్ చేస్తుంది. ఇలాంటి షాకులిచ్చే క్యాండిడేట్ అని అనుకోలేదు. ఆవిడొచ్చేసరికి నేనక్కడ లేకపోతే నా పని అయిపోయినట్లే అని అక్షయ్ పరిగెత్తుకుంటూ వచ్చాడనమాట. ఆ వాద్యం ద్వారా మన ఇంట్లో వ్రతం జరుగుతున్నట్లు తెలిసేలా ఆవిడొచ్చేలా నేనే చేశాను. ఆయనిక్కడికి రావడానికి కూడా కారణం అదే మామయ్య గారు అంటూ విషయం చెప్తుంది అవని. చాలా మంచి పని చేశావమ్మా, నీ తెలివితేటలు ఎలా మెచ్చుకోవాలో నాకు తెలియడం లేదు. ఇప్పుడు ఆ ఎండీని అడ్డం పెట్టుకుని వాడితో ఓ ఆట ఆడుకోవచ్చు అని రాజేంద్ర నవ్వుకుంటాడు. మరోవైపు అవనిని పక్కకి పిలిచి శ్రీకర్ అసలు మ్యాటర్ చెప్తాడు. ఏంటి శ్రీకర్, ఏమైంది? ఇందాక కూడా నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించావు, దేని గురించి
అని అడుగుతుంది అవని. అదే వదినా, నువ్వు చక్రధర్ మావయ్యని ఓ కంట కనిపెట్టమని చెప్పావు కదా, నువ్వు చెప్పిన పని ఓ కొల్లికొచ్చింది వదినా. ఒకసారి మనకి చక్రధర్ మావయ్య బిజినెస్ పార్ట్నర్ రోడ్డు మీద కనిపించాడు. అతని ఫాలో చేస్తూ వెళితే అతను చక్రధర్ మావయ్యతో మాట్లాడుతూ మనకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు కదా. కాని ఆ రోజు ఏమైందో కాని అతను మనకి ఇంట్లో కనిపించలేదు. ఆ రోజు నుంచి వాణ్ణి నేను వెతుకుతూనే ఉన్నాను వదినా. నిన్న హఠాత్తుగా వాడు నాకు మళ్లీ కనిపించాడు. పట్టుకుని 4 తన్నాను. ఆల్మోస్ట్ నిజం చెప్పేసినట్టే. నేను తొందరపడకుండా వాణ్ణి బంధించి ఉంచాను. వాడిప్పుడు నా హ్యాండోవర్లోనే ఉన్నాడు. వాణ్ణిప్పుడు ఇక్కడికి తీసుకొస్తాను. వాడి చేత నిజం చెప్పిద్దాం. అప్పుడు మన ఆస్తి పోవడానికి ఎవరు కారణమో వాళ్లు దొరికిపోతారు. అన్నయ్య మీద ఉన్న నిందలు పోయి కొన్ని అపార్థాలు తొలగిపోతాయి. అంతేకాదు అయినా మనం ఎన్నాళ్ల నుంచో నిరూపించాలని తపన పడుతున్న పల్లవి పేరు బయటకొస్తుంది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో కనుక మనం ఆ పని చేస్తే నువ్వు ఎన్నాళ్లు అనుభవిస్తున్న కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టేయొచ్చు. అమ్మ నిన్ను అపార్థం చేసుకోవడానికి, మన కుటుంబం ముక్కలు కావడానికి కారణం పల్లవి అని తెలుస్తుందొదినా. దాంతో నీ మీద ఎలాంటి తప్పు లేదని అన్నయ్యతో సహా అందరికీ నిరూపితమవుతుంది. అందరూ నిన్ను క్షమించమని అడుగుతారు. ఆ మరుక్షణమే మన కుటుంబమంతా కలిసిపోతుంది. నువ్వు అన్నయ్య మళ్లీ కొత్త జీవితం ప్రారంభించొచ్చు. నువ్వు అనువదినా, వాణ్ణిక్కడికి తీసుకొస్తాను అంటాడు శ్రీకర్. అయితే వీళ్ల మాటల్ని గుంటనక్కల పక్కనుంచి పల్లవి వినేసి షాక్ అవుతుంది. ఇంతలో శ్రీకర్, రే శ్రీకర్ అంటూ ఆ ఫ్రాడ్ గాణ్ణి తీసుకుని శ్రీకర్ ఫ్రెండ్ ఇంటికొచ్చేస్తాడు. రేయ్, ఇప్పుడే నేను వదినతో మాట్లాడుతున్నారా వీణ్ణి తీసుకొద్దామని. నేనే నీ దగ్గరకు వద్దామనుకున్నాను, ఈలోపు నువ్వే వీణ్ణి తీసుకొచ్చావు అని శ్రీకర్ అంటాడు. ఇంతలో ఏం జరుగుతోందని అందరూ వస్తారు. రేయ్, వీడు పోలీసులు లాయర్లు అంటూ నన్ను బెదిరిస్తున్నాడు, అందుకే వీణ్ణి తీసుకొచ్చాను అని శ్రీకర్తో అంటాడు ఫ్రెండు. రారా వెధవా, ఈ రోజు నువ్వు నిజం చెప్పకపోతే నా చేతిలో చచ్చావే అంటూ శ్రీకర్ వాడి కాలర్ పట్టుకుంటాడు. రే శ్రీకర్, ఎవడ్రా వీడు అని రాజేంద్ర అడుగుతాడు. వీడెవడో తెలుసా నానా? అన్నయ్య చేత దొంగ డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయించి మన కంపెనీని దివాలా తీయించింది, మనందర్నీ వీధిన పడేలా చేసిన బద్మాష్ గాడు వీడే అని శ్రీకర్ అంటాడు. అది చూసి పల్లవికి చెమటలు పట్టేస్తాయి. చెప్పరా రాస్కల్, ఎందుకీ పనిచేశావు అంటూ అవని వాడి చెంప చెళ్లుమనిపిస్తుంది. నిజం మేడం, నాకేం తెలీదు అంటూ వాడు బుకాయిస్తాడు. చెప్తావా లేదా అంటూ అవని వాయించేస్తుంది. ఇంతలో ఏయ్ ఆపు, ఎందుకు కొడుతున్నావు అతన్ని అంటూ అక్షయ్ వస్తాడు. రే అక్షయ్, వాడు అని పార్వతి చెప్పబోతే, అన్నయ్య ఆ రోజు నీ చేత ఒక ప్రాజెక్టు కోసం సైన్ చేయించుకుంది ఇదిగో వీడే కదా అని అంటాడు శ్రీకర్. దాంతో జరిగిన విషయం గుర్తు చేసుకుని అవును అని అక్షయ్ తెల్లమొహం వేస్తాడు. అది ప్రాజెక్టు కోసం కాదండి, మీ చేత సంతకాలు చేయించి అది సాకుగా చూపించి మన షేర్లన్నీ పడిపోయేలా చేశాడు వీడు. దాంతో మన ఆఫీస్ మనకి కాకుండా పోయింది అని అంటుంది అవని. దాంతో అక్షయ్ కూడా వాడి కాలర్ పట్టుకుని, రై నీకేం తెలీదంటావేంట్రా? ఆ రోజు డాక్యుమెంట్ల మీద నా చేత సంతకాలు తీసుకుంది నువ్వే కదా, చెప్పు ఎందుకలా చేశావు చెప్పు అంటూ 4 తగిలిస్తాడు. ప్రాజెక్ట్ డీల్ అని చెప్పి దొంగ డాక్యుమెంట్ల మీద మా కంపెనీ షేర్లు రాయించుకుని మోసం చేస్తావురా నన్ను? చెప్పరా, ఎందుకు మోసం చేశావు చెప్పు, నీ చేత ఎవరలా రాయించారో చెప్పు అని అక్షయ్ వాయిస్తాడు. నాకేం తెలీదు సార్ అని వాడంటూ ఉంటే, తెలియకపోవడమేంట్రా, చెప్తావా లేదా అంటూ అక్షయ్ ఫైర్ అవుతాడు. ఇంతలో ఆగన్నయ్య, పిక్ పాకెట్ గాళ్లే ఒంటి మీద లాఠీ పడితే గాని నిజం చెప్పరు, ఇలా కోర్టులో ఆఫీసులు మింగేవాళ్లు ఇలా అడిగితే చెప్పరన్నయ్య, నేను వీడి చేత నిజం కక్కిస్తానంటూ కమల్ తగులుకుంటాడు. ఇలా అన్నదమ్ములు ముగ్గురు కలిసి వాణ్ణి కుక్కను కొట్టినట్లు కొడతారు. ఇది చూసి రే ఆగండ్రా చచ్చిపోతాడు వాడు అని భానుమతి భయపడుతుంది. ఇలాంటివాడు చేస్తే దేశానికేం నష్టం లేదమ్మా అని అంటాడు రాజేంద్ర. పోలీసులకు అప్పగిస్తే వాళ్లే నిజం చెప్పిస్తారు కదండి అని పార్వతి సలహా ఇస్తుంది. కాని మీరాగండి, కేసు పెడితే బెయిల్ మీద బయటకొచ్చి కాలర్ ఎగరేస్తాడు, ఇలాంటి వాళ్ళని ఇలాగే కొట్టాలి, మీరు కొట్టండి అంటూ చాముండేశ్వరి ఎగదోస్తుంది. ఇక ఫుల్లుగా వాయించేసరికి చెప్తాను సార్, చెప్తా అని మొత్తం చెప్పడానికి ఒప్పుకుంటాడు. నా చేత ఇదంతా చేయించింది పల్లవి వాళ్ళ నాన్న చక్రధర్ అని అసలు మ్యాటర్ చెప్పేస్తాడు. ఇది వినగానే అందరూ అవ్వాక్కైపోతారు. ముఖ్యంగా అక్షయ్, పార్వతి, శ్రేయల మబ్బులు వీడిపోతాయి. ఇక దొరికిపోయింది కనుక పల్లవి మ్యాటర్ మొత్తం అవని చెప్పేస్తుంది. మన ఆస్తులు కొట్టేయడానికి, మన కుటుంబాన్ని విడదీసేయడానికి అన్ని కుట్రలు కుతంత్రాలు చేసింది ఈ పల్లవి అత్తయ్య. ఆ రోజు ఈ ఆస్తి మొత్తాన్ని నా పేరు మీద నేను రాయించుకున్నట్లుగా మన ఫ్యామిలీ లాయర్ చేత రాయించింది, ఆ లాయర్ చేత అబద్ధం చెప్పించింది కూడా ఈ పల్లవే. తగిన సాక్ష్యాధారాలు లేకుండా నేను చెప్తే మీరెవరూ నమ్మరని ఇన్నాళ్లు పల్లవి గురించి మీకెవరికీ చెప్పలేదు. తన బుద్ధి మార్చుకోమని, మంచిగా ఉండమని చాలాసార్లు తనకి నచ్చచెప్పాను, హెచ్చరించాను కూడా. అయినా కూడా ప్రవర్తన మార్చుకోలేదు అని అవని అంటుంది. అవని వదనకు తెలిసినన్ని విషయాలు నాకు తెలియకపోయినా పల్లవి చేస్తున్న అరాచకాల గురించి నాకు తెలుసు. కాని తన లైఫ్ పాడవకూడదని వదిన నన్ను పల్లవి గురించి నిజం చెప్పకుండా ఆపిందన్నయ్య.
ఈ పల్లవే నిన్ను వదినను విడిపోయేలా చేసింది అని శ్రీకర్ కూడా చెప్తాడు. దాంతో ఎంత పని చేశావే నువ్వు, నిన్ను అంటూ పల్లవిపై చెయ్యెత్తుతాడు కమల్. దాంతో తప్పైపోయింది బావా, తప్పైపోయింది అంటూ పల్లవి, నువ్వు చేసింది తప్పు కాదే, నేరం, ఘోరం, పగ, కుట్ర అన్నీ నువ్వే చేశావు, నీలాంటి దాన్ని క్షమించడం కూడా పాపమే అవుతుంది అని కమల్ ఫైర్ అవుతాడు. ఏయ్, నువ్వు నా కూతురు బిడ్డవని, నా సొంత మనవరాలివని నిన్నెంత అపురూపంగా చూశానే, అలా చూసుకున్నందుకు నా కుటుంబంలోనే చిచ్చు పెడతావా? నువ్వు నా ఇంటి కోడలువైన కారణంగా నా కూతురు కుటుంబం నా కుటుంబం కలిసిపోయాయని ఎంతో సంతోషపడ్డాను కదే అని భానుమతి తిడుతుంది. నువ్వు ఆడదానివి కాబట్టి నిన్నేం చేయలేకపోతున్నాను, నువ్వు చేసిన పనికి నరికి పోగులు పెట్టినా పాపం లేదు అని రాజేంద్ర అంటాడు. ఓసై పాపాత్మురాలా, నీకేం అన్యాయం చేశానని ఇంత దారుణానికి ఒడిగెట్టావు? నాకు నా కుటుంబానికి మంచి చేస్తున్నట్లుగా నటించి అవని మీద నాకు ద్వేషం, పగ పెరిగేలా చేశావు కదే. నీ మనసులో ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నాయని తెలుసుకోలేకపోయాను. ఎంతగా నమ్మించావే నన్ను అంటూ పార్వతి అంటుంది. అడవిలో ఉన్న జంతువులు ఆకలి తీర్చుకోవడానికి మరో జంతువును చంపి తింటాయి కాని నీలాగా జీవితాలతో ఆడుకోవు. జంతువు కన్నా నీచమైన నువ్వు ఆడదాన్లా ఎలా పుట్టావు అని అక్షయ్ చేదరించుకుంటాడు. ఛీ, నీలాంటి దాన్ని బతకనివ్వకూడదే. నువ్వు పొగరబోతువి, అహంకారవి అనుకున్నా కాని ఇంత చండాలమైన దానివని అనుకోలేదు. నువ్వు ఇలాంటి దానివని తెలుసుంటే నిన్నెప్పుడో చంపి పాతరేసి ఉండేవాణ్ణి. అప్పుడే చేయలేని పనిని ఇప్పుడు చేస్తాను. నీ శవాన్ని తీసుకెళ్లి నీ బాబు చేతిలో పెట్టి అప్పుడు వాణ్ణి నరికేస్తాను, చంపేస్తానే నిన్ను అంటూ పల్లవి గొంతు పట్టుకుని ఆవేశంతో ఊగిపోతాడు కమల్. ఎవరు ఎంత చెప్పినా వదల్డు. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది.